మీ పిల్లలకు చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులం లోక జ్ఞానాన్ని నేర్పిస్తుంది ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రచయిత్రి, ఉత్తమ సాహితీవేత్త, అవార్డు గ్రహీత ఎలమర్తి అనురాధ మేడంతో ఉన్నాము. మరి మేడంతో మాట్లాడదాము. మేడం మనకి ప్రీవియస్ చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ కూడా చాలా షేర్ చేసుకున్నారు, చాలామంది విన్నారు కూడా, మాకు మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి ఈరోజు మేడం మనకి ఎలాంటి బిజినెస్ ఐడియాస్ చెప్తారో మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, మనం ప్రీవియస్ కొన్ని బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుకున్నాం. చాలా చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ చెప్పారు ప్రేక్షకులకి. మాకు కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఈరోజు నేను వచ్చిన ఐటమ్ ఏంటంటే బంగారం. బంగారం అనగానే మనకు ముందు మన ఫేసెస్ స్మైల్ వస్తుంది, బంగారం అనగానే. కానీ ధర చూసుకుంటే మేడం అలా పైకే వెళ్తుంది, కానీ తగ్గేటట్టు ఎక్కడ కనిపించడం లేదు. మరి ఒక సాధారణ గృహిణిగా మీరు కూడా మా మహిళా ప్రేక్షకులకి అంటే బంగారం పెరుగుతుంది కదా అంటే ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవచ్చు అంటారా, కొనకూడదు అంటారా, కొంటే లాభమా నష్టమా, ఇవన్నీ మీ మాటల్లో. సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారములు. ఈరోజు మన టాపిక్ చాలా బాగుంది కదా. గోల్డ్ అంటే కొనకపోయినా మనకు అందరికీ చాలా ఇష్టం కదా. అందులో ఆడవాళ్ళు అంటే నగలు అని చెప్పేసి అంటారు. మగవాళ్ళు కూడా ఇప్పుడు మనకేం తక్కువ కావట్లేదు, హారాలు అన్నీ వేసేసుకుంటున్నారు. వాళ్ళ పేరుకే మనకి నగలు ఆడవాళ్ళు అంటారు, కానీ వాళ్ళు ఇప్పుడు హారాలు ఒకటి కాదు 2-3 తగిలించుకుంటున్నారు. ఏదైనా కానీ ఇదిగో వాళ్ళు మనకి పోటీ రావటం వల్లే ఏమో రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతోంది బంగారం ధర. ఎంత అయిపోయిందండి? 74,000 అంటే మాటల. ఇంకొన్నాళ్ళలో 1,00,000 అయిపోతుందేమో. ఎందుకన్నా మంచిది, కొనగలిగినంత మనం కొనేసుకోవటం బెటర్ అని నాకు అనిపిస్తుంది. కానీ ఆ 74,000 అని చూస్తే మనకి అమ్మో కొనగలమా అని అనిపిస్తుంది. ఏదైనా మన తాహత్ చూసుకోవాలి, అప్పు చేసి కొనాలి. అంత మనకేం డబ్బులు ఉండవు కదా. మనం మధ్యతరగతి వాళ్ళ గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాము. కాబట్టి అన్నీ చూసుకోవాలి. ఏదైనా అప్పు చేసినా కూడా ఆ అప్పు మనం తీర్చగలమా లేదా అన్న చూసి అప్పు చేసుకోవాలి. బంగారం కొనాలని ఎంతన్నా ఉత్సాహం ఉండొచ్చు, కానీ ఈ జాగ్రత్త ముందు తీసుకోవాలి. అప్పు ఎంత చెయ్యాలి, ఎలా తీరుస్తాము, తీర్చగలమా లేదా, మగవాళ్ళని ఇబ్బంది పెట్టేసేటట్టు మనం బంగారం కొనకూడదు. వీలైతే మనమే సంపాదించుకొని కట్టేటప్పుడు ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు. ఎందుకంటే బంగారం ఎప్పుడు కొన్నా లాభమే కానీ నష్టం ఉండదు. బంగారం తగ్గటం ఎప్పుడన్నా చూసావా మనము? ఇంతవరకు చూడలేదు. నేనైతే నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఏ రోజు పెరగటమే కానీ తరగటం అనేది మాత్రం నేను చూడలేదు. కాబట్టి ఏదన్నా పెట్టుబడి పెట్టాలి అని అనిపిస్తే ముందు బంగారంకి పెట్టేయమనేసి ఎవరైనా చెప్పేయచ్చు, మనమైనా చేసేయచ్చు. కాకపోతే ముందు వెనక ఆలోచించుకోవాలి. అదే కాకుండా అందులో పెట్టడం వల్ల మనకు ఇంకో లాభం ఉంటుంది. ఏదన్నా అనుకోకుండా కష్టం వచ్చిందంటే గబక్కని తీసుకెళ్ళి అది తాకట్టు పెట్టి మనం డబ్బులు తెచ్చుకోవచ్చు. ఆ బెనిఫిట్ చాలా ఉంటుంది మనకి. కాబట్టి బంగారాన్ని కాకపోతే ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, మన సంపాదన ఎంత, మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాము, అది తీర్చగలమా లేదా అన్నది మాత్రం ముందు అంతా తర్జనభర్జనలు వీలైతే కుటుంబం అంతా కూర్చొని మాట్లాడుకొని అప్పుడు ముందడుగు వేయాలనేది మాత్రం నా సలహా. మేడం అయితే ఒక విషయం చెప్పండి. ఇప్పుడు గోల్డ్ పెరుగుతుంది కదా, బంగారం ప్రైస్ అనేది, చాలా మంది లేడీస్ ఏంటంటే మెంటాలిటీ మనకు అనిపిస్తుంది, ఏమో బంగారం పెరుగుతుంది కదా, మరి ఈ టైంలో మనం అమ్మేస్తే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయేమో అని ఆలోచన కొంతమందికి ఉంటుంది. మరి అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అమ్మేసుకోవటం అనేది ఇంకా పెరుగుతూనే ఉంది కదా. అమ్మేసుకోవటం అనేది ఎప్పుడు చెయ్యాలి? మనం అవసరం వచ్చి ఇంకా తప్పని పరిస్థితి, ఇది అమ్మకపోతే మనకి గడవదు అన్నప్పుడు మాత్రం అమ్మేసుకోవాల్సింది, అది తప్పదు కదా. అంతేకాని అబ్బో బోల్ డబ్బులు వస్తుంది కదా అని అమ్మేస్తే ఆ తర్వాత మనం కొనలేము. మనం ఎప్పుడో 25,000లో కొని ఉంటాము, అది ఇప్పుడు 75 అయింది. ఒక్కసారి 75,000 వస్తుందని చెప్పేసి మీరు అమ్మేశారు అనుకోండి, మీరు అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొనలేరు. నా అడ్వైస్ అయితే మాత్రం గబక్కని అమ్మకూడదు అని చెప్పేసేసి మళ్ళీ మనం కొనగలము అనే ఇది ఉందనుకోండి, అప్పుడు అమ్ముకోవటంలో తప్పులేదు. కాకపోతే ఏది చేసినా కూడా మనం ఆలోచించి చెయ్యాలి. ఒక చిన్న స్టెప్ వేస్తే దానివల్ల లాభాలు నష్టాలు చాలా ఉంటాయి. లాభం అయితే ఆనందంగానే ఉంటుంది మనకి,
కానీ నష్టం అయితే మనం తీర్చుకోవటం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి ఏ పని చేసినా కూడా తొందరపాటు వద్దు. ఆలోచించి నిదానంగా చేసుకోవాలి. స్టెప్ వేయాలి అనేది నా ఉద్దేశం. మేడం మరి బంగారాన్ని కూడా పెట్టుబడి కోసం బంగారం కూడా చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం బంగారం కూడా పెట్టుకోవాలి దగ్గర అంటే ఏం చెప్తారు? ఇది నా ఓన్ ఎక్స్పీరియన్సే చెప్తాను. యాక్చువల్గా నాకు బంగారం అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు. కానీ నాకు అంత దాని మీద మోజు ఉండేది కాదు. ఎందుకంటే ఒక్కటి కొంటాము, చాలా కాస్ట్ అవుతుంది. అది 4 సార్లు పెట్టుకునేటప్పటికి బోర్ కొడుతుంది. అట్లాగని మార్చలేము. అందుకని నేను అదని కాదు, ఫస్ట్ మ్యారేజ్ అయిన కొత్తల్లో బడ్జెట్ ఉంటుంది మనకి, ఎక్కువ స్పెండ్ చేయలేం, బంగారం కొనేంత ఉండదు. అందుకని నేనేం చేసేదాన్ని, హౌస్ హోల్డ్ ఇప్పుడు ఒక వాషింగ్ మెషిన్ కొన్నాం అనుకోండి, అది ఇంట్లో అందరం సుఖపడతాం కదా అని చూసేదాన్ని. మా ఎదురింట్లో ఒక అమ్మాయి ఉండేది, తను ఎప్పుడు నగలు కొనుక్కుంటా ఉండేది. ఇద్దరు నీకు అన్నీ వచ్చేస్తున్నాయి వస్తువులు అనేది, నాకు వస్తువులు వస్తాయి ఏంటి, నీకు బంగారం వస్తుందిగా అనేదాన్ని. చివరికి ఏమైంది అనుకుంటున్నారు, నేను వస్తువులతో సుఖపడ్డాను, తను బంగారంతో ఆస్తిపరురాలైంది. నా వస్తువులు అదేం రేటు పెరగదు కదా, కాకపోతే మనకి సుఖాన్ని ఇస్తాయి. ఇప్పుడు బట్టలు ఉతుక్కోవాలంటే చాలా కష్టం కదా, ఒక వాషింగ్ మెషిన్ కొనటం వల్ల నాకు శ్రమ తగ్గింది. ఆ విధంగా హౌస్ హోల్డ్ పర్పస్వి నేను చూసేదాన్ని. తను ఎంత పైసా పెట్టాలంటే కూడా బంగారంకి పెట్టేసేటట్టు తను చూసుకునేది. ఎవరు లాభపడ్డారు ఈ ఇద్దరిలో అనే ప్రశ్న వస్తే మాత్రం తనే లాభపడింది. చూడటానికి నేను సుఖపడుతున్నట్టు ఉంటుంది, కానీ మనీ పరంగా చూసుకుంటే తనకే ఎక్కువ డబ్బు వస్తుంది. ఎందుకంటే బాగా పెరుగుతుంది కదా బంగారం. ఆ లెక్కను వేసుకుంటే ఎప్పుడు నేను తక్కువే, కానీ ఎప్పుడు నేనే ఎక్కువ అనుకునేది. నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి నాకంటే ఎక్కువ కొంటావు అనేది. నేను నవ్వుకునేదాన్ని, నువ్వు చేసేది నీకు తెలియట్లేదని. అలాగా మనం వస్తువుల మీద పెట్టే కంటే బంగారం మీద పెట్టడం ఎప్పుడు లాభమే, నష్టం ఉండదండి. అసలు నష్టం లేనిది ఏదన్నా ఉందంటే ఈ బంగారమే అని నాకు అనిపిస్తుంది. అంటే ఫైనల్లీ ఒక గృహిణిగా మీరు బంగారం ధర ఇలా పెరుగుతుంది అంటే మనం న్యూస్లో చూస్తున్నాం కదా, యూట్యూబ్లో కానీ న్యూస్లో కానీ 1,00,000 వరకు వెళ్ళిపోతుంది బంగారం రేట్ అని చెప్పేసి అయితే వార్తలు వింటున్నాం మనం. మరి మీరేం చెప్తారు ఆ విషయానికి? ఈ పెరగటాన్ని చూస్తూ ఉంటే అసలు డౌటే అక్కర్లేదు. 1 lakh అనుకునే రోజులు వచ్చేస్తాయి మనకి. కాబట్టి ఎప్పుడు కానీ అసలు మనం ఊహించలేము ఇంత అవుతుంది అనేసి. నాకు 1000 దగ్గర నుంచి తెలుసు, 800, 1000 దగ్గర నుంచి తెలుసు. 80లో నా మ్యారేజ్ అయినప్పుడు 1000 రూపాయలు, 800. ఇప్పుడు 1 lakh అయిపోతుంది అంటే మన ఏజ్తో పాటు పెరిగిపోతుంది అది కూడా. కాబట్టి చక్కగా కొనుక్కోగలిగినంత బంగారం కొనుక్కోండి, దాచుకోండి, అవసరమైనప్పుడు తాకట్టు పెట్టుకోండి. సో గైస్ విన్నారు కదా, బంగారం మరి పెరుగుతుందని ఎక్కడ టెన్షన్ పడొద్దు, మంచిగా కొనుక్కోండి అందుబాటులో, దాన్ని అవసరానికి మళ్ళీ కూడా వినియోగించుకోమని చెప్తున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.